నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం ఏప్రిల్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మాసంలో 3 ముఖ్యమైన విషయాలని. ఒకటి, ఈ ఏప్రిల్ మంత్లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవేంటంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు ఈ ఏప్రిల్ మంత్లో మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసము, తర్వాత 15 డేస్ వైశాఖ మాసంతో కూడుకొని ఉంది. ఇందులో ఒక విశేషం ఇంకొకటి ఏమంటే, మనకి 19వ తారీఖున మనకి వైశాఖ మాసము తృతీయ శుద్ధ తృతీయ రోజున ఆ రోజున మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ పండగ ఆ రోజు మనకు జరుగుతూ ఉందండి. ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఒక ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ అంటే వాటర్ బాటిల్ అని మనం అనుకోవచ్చు. కుంభం అంటే ఒక చెంబు లాంటిది కానీ, పాత్ర లాంటిది కానీ మనకి పూజా షాపులో అమ్ముతూ ఉంటారన్నమాట. అలాంటి చెంబు లాంటిది ఇత్తడిది కానీ, రాగిది కానీ తీసుకొని దాని నిండా నీళ్లు పోసి అందులో కొంచెం ఏదైనా జీలకర్ర కానివ్వండి, లేదంటే సుగంధభరిత యాలకులు కానీ వేసేసి, ఒక చిన్న స్వీట్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కనేసి ఆ నీటిని అలా దానం చేయటాన్ని ఉదక కుంభదానం అంటారు. మనకి శ్రీరామనవమికి పానకం వడపప్పు పంచడంలో కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అలా గనక నీళ్లు గనక పంచి ఇవ్వగలిగితే చాలా లాభప్రదంగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఉదక కుంభదానం అది పర్టికులర్గా మనకి పౌర్ణమి తర్వాత, వైశాఖ మాసం ఎప్పుడైతే అమావాస్య తర్వాత అమావాస్య తర్వాత మనకి వైశాఖ మాసం అని వస్తుంది. ఈ వైశాఖ మాసం ఇలా గనక చేయగలిగితే ఎంతో పుణ్యప్రదము, ఎంతో శుభప్రదము, అందరికీ విపరీతంగా ధనము ధాన్యము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. చక్కగా దీన్ని చేసుకొని పెద్దవాళ్ళకి కనుక దానం చేయగలిగితే, పండితోత్తములకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వేద పండితులకు కానీ అలా ఒక ఉదక కుంభాన్ని కనుక దానం చేయగలిగితే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే గురుబలం విపరీతంగా పెరిగి ధనము ధాన్యము సంతానము సమృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఏప్రిల్ మంత్లో ఉన్న ఈ ముఖ్యమైన విశేషాలు, పండగలు మీరు తెలుసుకున్నారు కాబట్టి తగు విధమైన మీరు రెమెడీస్ లాగా చేసుకుంటే అంతా బాగుంటుందండి. అందరూ చక్కగా ఉండాలని, ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉండే మంత్ అని మీరు గమనించాలి. కొన్ని విషయాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండటం, కొన్ని విషయాలు అసలు ఎలాంటి పని చేయకుండా తటస్థంగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ సెల్ఫ్, మైండ్ యువర్ ఓన్ ఫ్యామిలీ అన్నట్లుగా మీ కుటుంబం గురించి, మీ బిజినెస్ గురించి, మీ పనిలో మీరు నిమగ్నమై ఉండండి. పక్క వాళ్ళు ఏడ్చినా, గీపెట్టినా, రకరకాల ప్రలోభాలకు గురిపెట్టినా కానీ చూపించినా కానీ ఏమీ అనకండి, సింపతి లాంటివి చేయకండి. ముఖ్యంగా ఈ రాశిలో గమనించుకోవాల్సింది కొన్ని విషయాలను. దానికి ముందు మనం పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే దీ, దు, షం, ఝ, దా, దే, దో, చాచి అన్న లెటర్స్, అక్షరాలు ఇలక ఉంటాయి. ఈ మీనరాశి గమనించుకుంటే మనకి జాబ్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం ప్రకారం ఈ 4 గ్రహాలు మారటంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సూర్యుడి యొక్క మార్పు వల్ల వీళ్ళకి స్థాననాశనం అంటే జాబ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది శత్రుపీడం, విపరీతంగా శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది. నాలుగోది అర్ధక్షయం, విపరీతంగా ధనాన్ని కోల్పోతూ ఉంటారు. అంటే మీరు ఒక ప్రకారంగా చూసుకుంటే శుక్రుని వల్ల ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉన్నప్పటికీ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుందని గమనించాలి. ఒక విషయం, చాలా మందికి జాబులు పోయే అవకాశం ఉంటుంది, లేదా జాబులో విపరీతమైన ప్రెషర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, లేదా అధికారుల నుంచి, గవర్నమెంట్ అఫీషియల్ నుంచి, పార్ట్నర్స్ నుంచి విపరీతంగా బాధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ రాశి వాళ్ళకి నాకు 10 కాల్స్ వస్తే 3-4 కాల్స్ ఈ మీనరాశి నుంచే ఉంటాయి. మీరు నమ్ముతారో లేదో, ఉదయం నుంచి నేను 3 కాల్స్ అటెండ్ అయ్యాను. ఈ 3 కాల్స్ కూడాను అన్ని మీనరాశి వాళ్ళవి. రేవతి నక్షత్రము లేదా ఉత్తరాభాద్ర నక్షత్రము, వీటికి సంబంధించి ఈ నక్షత్ర వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. ఇందులో రేవతి నక్షత్రం 4 పాదం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా ఈ నక్షత్రం ఉన్న వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి 3 కాల్స్ 4 కాల్స్ అటెండ్ అయితే అన్ని కాల్స్ ఇవే ఉన్నాయండి. వాళ్ళకి కన్సల్టేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఏలినాటి శని ప్రభావంతో చాలా టఫ్గా ఉన్న ఈ రాశి వాళ్ళు ఈ మంత్లో ముఖ్యంగా ఇంకా జాగ్రత్తగా ఉండటం అవసరం.
ఎందుకు అంటే సూర్యుడు వీళ్ళకి 12వ స్థానంలో లేదా 1వ స్థానంలో ఉండటంతో స్థాననాశనం అని చెప్తారు. ఉన్న పదవిని కోల్పోయే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అదేవిధంగా శుక్రుడు మనకి హీనత్వం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. సూర్యుడు 2వ స్థానంలో ఉంటే మన మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప కృషి వాణిజ్యం నిష్ఫలం. అంటే బిజినెస్ చేసిన, వ్యవసాయం చేసిన అందులో ఫలితం ఉండదు. హీనత్వం దుష్ట సంసర్గో, దుష్టుల మీ చుట్టూ దుర్మార్గులు దుష్టులు చేరి మిమ్మల్ని వేరే వేరే విధంగా ప్రలోభానికి గురి చేసి మిమ్మల్ని వాళ్ళ వైపు తిప్పుకునే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. అయితే సూర్యుడు అలా 50-50గా ఉన్నా కానీ కుజుడు అగైన్ మళ్ళా సూర్యుడికి సపోర్ట్ ఇస్తూ ఇంకా ప్రాబ్లమ్స్ గురి చేసే అవకాశం ఉంటుంది. కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృతు చంద్రరాశిగతో యక్ష రాక్షస పీడనం అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే ఈ టైంలో ఇలా శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళ రక్తము వీళ్ళ కళ్ళు చూసుకునే అవకాశంగా శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే కంటికి కనపడకుండా కొన్ని శక్తులు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి. మీరు ఆసుపత్రికి వెళ్తే అక్కడ మీకు ఏమీ ఉండదు రిపోర్ట్లో అని చెప్తూ ఉంటారు, కానీ మీరు బాధపడుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా మీరు బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతే కాకుండా శత్రువులు కూడా మిమ్మల్ని అడుక్కడికి ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో శుక్రుడు 3వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఏ విధంగా శత్రువులు పెరుగుతారు, ధనవ్యయం ఉంటుంది, సరైన బతుకుదెరు ఉండకుండా అప్పులైపోయి సరిగ్గా గ్రోత్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పుత్రులతోటి మిత్రులతోటి ప్రతిసారి గొడవలు అవుతూ ఉంటుంది. కానీ మీకు ధన ప్రవాహం వస్తుంది, విపరీతంగా ఖర్చు అవుతుంది, మీ మాటకు విలువ కూడా పెరుగుతుందని చెప్పేసి కొన్ని గ్రంథాలు వివరించారు. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ముఖ్యంగా చేస్తున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా ముఖ్యం. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి నక్షత్రం ప్రకారం ఇప్పుడు చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, ధనలాభం ఉంటుందని చూపిస్తుంటుంది. అయితే కలహము మరణ తుల్యము అని కూడా చూపిస్తుంది. అంటే మీరు ఇంతవరకు చేసిన పని ఏదన్నా ఉంటే ఆ పని సరిగా ముందుకు పోకుండా అంతటా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ అలా పోవటం చాలా మంచిది. లైఫ్లో మీకు మంచి కొత్త లైఫ్ వస్తుందని గమనించుకోవాలి. నేను మీకు ఉదయం చెప్పాను, ఇందాక 3 మీనరాశి వాళ్ళని నేను కాల్లో తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా నేను ఒకటే మాట చెప్పాను, పోయిందా చేతులు గడిగేసి హ్యాపీగా చేతులు తుడిచేసుకోండి, కొత్త లైఫ్ను స్టార్ట్ చేయండి అని. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ లాభం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, సంపదలు ఉంటాయి, ధనలాభం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం రియల్గా చాలా బాగుంది. నెక్స్ట్ రేవతి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభము, మృష్టాన్న లాభము అని చెప్తూ ఉంటారు. సో నక్షత్రం ప్రకారం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. గ్రహాలు అంత ఇబ్బంది పెడుతున్నా కానీ ఈ నక్షత్రం వాళ్ళకి బాగుందని గమనించాలి. కాబట్టి రేవతి నక్షత్రం వాళ్ళకి ధననాశనం, స్త్రీనాశనం అని చెప్తారు. అంటే ఈ టైంలో మీకు ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా స్త్రీల ద్వారా, లేదంటే స్త్రీలకు ఏదైనా ప్రాబ్లమే తద్వారా మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. పర్టికులర్గా మీరు యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, గురువులను ఫాలో అవ్వటం, కొత్త కొత్త పరిచయాలు, ఇలాంటి కొత్త కొత్త అవకాశాల గురించి ఎక్స్పాన్షన్ మోడ్కి వెళ్లకుండా ఆగటం చాలా మంచిది. ఇందాక చెప్పిన కొన్ని విధంగా మీకు ఇంకేదైనా కనుక ప్రాబ్లం ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా నన్ను కనెక్ట్ అవ్వండి. మీ హారోస్కోప్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఈ రాశి వారికి కనుక చూసుకుంటే ఎవరైనా బహుముఖ ఆదాయము, ఓకే, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం ద్వారా మీకు ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఎవరికైనా జాబులో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే, కార్యజయం లేకుండా ఆటంకాలు కలుగుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకము చేయించుకుంటే వీళ్ళకి కార్యజయం వచ్చేసి జాబులో చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతేకాకుండా భార్యాభర్తలు ఎవరైనా కనుక ఇబ్బందుల్లో ఉంటే, వాళ్ళ మధ్య సరైన అవగాహన లేక ఒకళ్ళతో ఒకళ్ళు కనుక ప్రాబ్లమ్స్ ఉండి ఉంటే వీళ్ళ మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము
వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే భార్యాభర్తల మధ్య వాళ్ళ జాతకంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరిగి చాలా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా కొంతమందికి విపరీతమైన శత్రు బాధ ఉండటము, లేదంటే రాహు దశ నడవటం వల్ల వాళ్ళకి విపరీతమైన మానసిక టెన్షన్లు, వేదనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా యక్షరాక్షస పీడలు అంటారు. ఇలాంటి వాటికి మీరు చక్కగా నవదుర్గా హోమము, చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అది హెల్త్ కానివ్వండి, ఇంకొకటి కానీ, మీ ఏజ్ పర్టికులర్గా 35-40 సంవత్సరాల మధ్యలో ఉండి లైఫ్లో కెరియర్లో అప్పటిదాకా చాలా చక్కగా దూసుకొని వచ్చేసి ఈ ఏజ్లో మీకు అరౌండ్ 40 అటు 5 ప్లస్ ఆర్ మైనస్ 4-5 ఇయర్స్ ఉండి కెరియర్లో కనుక బ్రేక్ వచ్చినట్లయితే ఆగిపోయారు, స్టాగ్నెంటెడ్ అయ్యారు, గ్రోత్ లేదని మీకు గనుక అనిపించేస్తే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో మీకు చాలా వరకు ఉన్న శాపాలు లేదంటే గ్రహ యొక్క దోషాలు అడ్డం పడి మీ గ్రోత్ని ఎదగకుండా ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకొని తగు పరిష్కారాలు తర్వాత పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.